తాజాగా నేపాల్‌లో అక్కడి పౌరుల తిరుగుబాటు చూసిన తర్వాత, అంతకుముందు బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు, అంతకుముందు శ్రీలంకలో తిరుగుబాటు, ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా రాజకీయాలు నాయకులు అవినీతి కంపు కొడుతూ ఉన్నారు అధికారులతో సహా. ఈ అవినీతి కంపు మీద భారతదేశంలో కూడా తిరుగుబాటు వచ్చే అవకాశం ఎంత అనే దాని మీద ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో వారాంతపు పలుకులైన కూడా వీకెండ్ కామెంట్ పేరుతో ఇదే అంశం మీద ఈరోజు సంపాదకీయం రాశారు. సరే, నేపాల్లో తిరుగుబాటు, భారతదేశంలో ఎంతవరకు అవకాశం ఉంది అనే దాని మీద సంపాదకీయం మొదలుపెట్టిన ఈయన సంపాదకీయం దీని మీద మొదలుపెట్టి చివరికి అది ఎక్కడికి వచ్చి ఆగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అండ్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ వివేకానంద రెడ్డి గారి కేసు ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. ఎక్కడ నేపాల్లో పౌరుల తిరుగుబాటు, జగన్మోహన్ రెడ్డి గారి కేసేంది, వివేకానంద రెడ్డి కేసేంది, ఈయన ఏం మాట్లాడుతున్నాడు కాసేపు అర్థం కాక మళ్ళీ చదివినాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు సుదీర్ఘకాలం విచారణ సాగుతూ ఉన్నాయట. అలా సుదీర్ఘకాలం విచారణ సాగితే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతే తిరుగుబాటు చేస్తారు కదా అంటూ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి కేసు ఎటు తేల్చలేకపోతూ ఉన్నారట. అటువంటప్పుడు పోలీసుల మీద నమ్మకం, విచారణ సంస్థల మీద నమ్మకం లేకపోతే జనాలు తిరగబడతారు కదా అంటున్నారు. నేపాల్లో మీడియా సంస్థ కూడా నిప్పు పెట్టారు. ఈయన సంగతి మర్చిపోయినట్టున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే కూడా మీడియా సంస్థల్లో కూడా నిప్పు పెడతారు కదా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి కట్టబెట్టేస్తూ ఉంటే అలా కట్టబెట్టడాన్ని కూడా సమర్థిస్తే జనానికి మండిందంటే నిప్పు పెడతారు కదా. మీడియా హౌసా, టీవీ హౌసా, ఇంకొక హౌసా చూడరు కదా. ఆ సంగతి మర్చిపోయినట్టున్నారు కదా. నేపాల్ మీడియా హౌస్లకే నిప్పు పెట్టారు, ఆ సంగతి మర్చిపోయినట్టున్నారు. మా జీవితం ఆవు కథ ఆవు కథ రాసినట్లే. నేను విమానం ఎక్కి కిటికీ పక్కన కూర్చున్న తొంగి చూస్తే ఆవు కనిపించింది. ఆవు గడ్డి తింటుంది, ఆవు పాలు ఇస్తుంది, ఆవు దూడ పాలు తాగుతుంది. ఇదే కథలేనా? ఓరి మీ పైత్యం ఏం పైత్యమరా బాబు, అంతేనా? మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు సంవత్సరాలు స్టేలు ఉన్నాయి కదా. అట్లయితే న్యాయ వ్యవస్థ మీద గౌరవం బాగా పెరుగుతుందా? జడ్జీలు కొలపిచ్చి రాజకీయ పిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ మధ్యకాలంలో. న్యాయ వ్యవస్థ మీద గౌరవం బాగా పెరుగుతుందా? జగన్ మీద ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా జగన్కు యావజ్జీవ శిక్ష వేసేస్తే మాత్రమే న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది. స్టేలు ఉన్నాయేం కాదు. 50 లక్షలు ఇచ్చి ఇంకొకరిని పంపించి ఇంకా ఎమ్మెల్సీని కొనుక్కొని రాపో అని చెప్పి పంపించినా ఏం కాదు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట చెప్పినా ఏం కాదు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేసినా ఏం కాదు. ఒకే ఊరి పేరు మీద 1000 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి దాని చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా ఏం కాదు. మన అనుకున్న వాళ్ళకి పూర్తిగా దోషి పెట్టినా ఏం కాదు. సంవత్సరాలకి స్టేలు, కేసులు విచారణ కాదు, స్టేలు ఇచ్చేసుకుంటూ పోయినా ఏం కాదు. ఇలాంటివన్నీ ఏం కాదు. ఓరే వీళ్ళ నాకు తెలిసి సోమాలియాలో ఆకలి చావుల మీద రాయమన్నా సోమాలియాలో ఆకలి చావులని మొదలుపెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడతారేమో. సూడాన్లో ఆకలి చావులు, దక్షిణ సూడాన్లో ఆకలి చావులు, ఇథియోపియాలో ఆకలి చావులు, వీటి మీద రాయమన్నా కూడా చివరికి అక్కడ మొదలెట్టి మళ్ళీ అని చెప్పి ఇక్కడి వరకు. నేను చాలాసార్లు చెప్పినట్లు, ఒక వ్యక్తి మీద ఎక్కడైనా వ్యతిరేకత అనేది ఉంటే ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాల చుట్టూ చర్చ జరుగుతుంది. ఒకవేళ వ్యతిరేకత వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి మీద అసూయ, ద్వేషం, కుళ్ళు, ఆ వ్యక్తిని చూస్తే దిక్కు తెలియక విషం బాటిల్ తీసుకొని మింగేసే మనస్తత్వం ఉందనుకోండి, అదిగో ఇట్లనే ఏం రాస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. జగన్ అనే వ్యక్తి కనిపిస్తే ఏం చేయాలి దిక్కు తెలియక పక్కన ఏంటంటే అది విషం బాటిల్ అయినా తాగేస్తారు, అగ్నిప్పులైనా దూకేస్తారేమో వీళ్ళు. అట్లా రగిలిపోతూ ఉంటారు. కుళ్ళు, అసూయ, ద్వేషం. జగన్ కేసుల్లో విచారణ సాగలేదట. విచారణ సాగుతుంది కదా, రోజువారీ విచారణ కానీ సాగుతుంది కదా. మరి అటువైపు స్టేలు ఉండేటివి, దాన్ని ఏం చేద్దామంటారు? కుప్పల అవినీతి కంప ఎంతైనా కొట్టిపడదొప్పచ్చు. మనోళ్ళు 1000 ఎకరాలతో ఫిలిం సిటీలు కట్టచ్చు, మనోళ్ళు 100,000 ఎకరాలు దోచేసుకోవచ్చు, మనోళ్ళు రూపాయి ఎకరంతో 100 ఏళ్ళ లీజుకి ఎన్నైనా తీసుకోవచ్చు, ఎంత అవినీతి అయినా చేయొచ్చు.
ఒకే దగ్గర లక్షల కోట్లు ఖర్చు పెట్టచ్చు, జనాలందరూ పిచ్చోలే సైలెంట్ ఉండాలి, ఆడ తిరుగుబాటు రాకూడదు. ఒక జగన్ కేసులు విచారణ స్లో జరిగితే మాత్రమే తిరుగుబాటు వస్తుంది, న్యాయ వ్యవస్థ తన విశ్వాసాన్ని కోల్పోతుంది. ఓహో, అసలు ఇటువంటి వాళ్ళ గురించి అసలు బాబోయ్ వద్దురా స్వామి, మీ పైత్యము మీరు.